హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ టాపిక్ అనేది చూడండి. ఇక్కడ టాపిక్ అనేది మనకి నేషనల్ కరెంట్ అఫైర్ ఓరియంటెడ్, స్టేట్ రిలేటెడ్ గా చెప్పొచ్చు. ఈవెన్ మనకి ఎన్వైర్న్మెంట్ పరంగా, పర్యావరణం పరంగా కూడా యూజ్ అవుతుంది. టాపిక్ వచ్చేటప్పటికి బుల్బుల్ ఫైట్ ఇన్ అస్సాం. బుల్బుల్ ఫైట్ అనే కాన్సెప్ట్ అస్సాం రిలేటెడ్ కి సంబంధించింది. అది న్యూస్ లో ఉంది. దానికి కారణం పెటా. ఇట్ ఈస్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ పెటాగా చెప్పొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఏంటి అనేది చూద్దాం. పెటా ఛాలెంజెస్ అండ్ ట్రెడిషనల్ బుల్బుల్ ఫైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ బఫెలో ఫైట్ ఇన్ అస్సాం. సో అస్సాంలో ఎప్పటి నుంచో సాంప్రదాయ పరంగా వస్తున్న బఫెల్లో ఫైట్, బుల్బుల్ ఫైట్స్ గురించి పెటా ఛాలెంజ్ చేసింది కోర్టులో. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇన్ అస్సాం వీ హ్యావ్ అ ఫేమస్ ఫెస్టివల్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ బిహు. అస్సాంలో మనకి బిహు పండుగ అనేది ఉంది. ఇది మీకు నేను చాలా సార్లు చెప్పాను. ఈ బిహు అనేది 3 టైప్స్ లో జరుగుతుంది. ఒకటి భోగ బిహు, లైక్ మనకి సంక్రాంతి, న్యూ ఇయర్ ఎలాగో అలాగే వాళ్ళకి భోగ బిహు అలాగే మాఘ బిహు, కాతి బిహు అని చెప్పేసి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏదైతే మనకి మాఘ బిహు అని చెప్పేసి ఉందో, ఇన్ ద టైమ్ ఆఫ్ మాఘ బిహు ఫెస్టివల్ ఇన్ అస్సాం a ritual or a kind of ceremony will be conducted that is called as a bulbul fight. సో బుల్బుల్ ఫైట్ అనే దాన్ని కండక్ట్ చేస్తారంట అదే టైంలో మనకి అస్సాంలో. ఇక్కడ బుల్బుల్ అనే బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాలు అంటాం కదా. సో ఆ కోడి పందాలాగా ఇక్కడ ఈ పక్షులతోటి పందాలు కాయించడం జరుగుతుంది. కాకపోతే మనకి సుప్రీంకోర్టు గతంలో దీన్ని బ్యాన్ చేసింది. తర్వాత జల్లికట్టు ఇవన్నీ ఇష్యూస్ వచ్చిన తర్వాత కల్చరల్ పరంగా కొన్నిటిని సాంప్రదాయంగా ట్రెడిషనల్ గా మనకి ఏవైతే కొన్ని ట్రైబ్స్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాయో, యానిమల్స్ కి హామ్ కాకుండా మెయింటైన్ చేయొచ్చు అన్నట్టుగా కొంతవరకు తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టే కొంతవరకు వెసులుబాటుని ఇచ్చింది. దాన్ని ఇప్పుడు మనకి పెటా ఛాలెంజ్ చేసింది అస్సాంకి సంబంధించి, ఇది కుదరదు అన్నట్టుగా. ఇన్ అస్సాం వీ హ్యావ్ అహత్ గురి ఫైట్. అహత్ గురి ఫైట్ అని చెప్పేసి ఉందన్నమాట. అదే మనకి బఫెల్లో ఫైట్ గా చెప్తాం. అహత్ గురి విలేజ్ లో ఈ బఫెల్లో ఫైట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇవి చెయ్యొద్దు అని పెటా ఛాలెంజ్ చేస్తుంది అనమాట. సాంప్రదాయం అనేది పక్కన పెడితే ఇవి యానిమల్స్ కి, బర్డ్స్ కి హామ్ ని కలిగిస్తాయి, ఇది కరెక్ట్ కాదు అనేది దీని యొక్క ఉద్దేశం. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ, అస్సాం యొక్క గవర్నర్ వచ్చేటప్పటికి గులాబ్ చంద్ కటారియా గారు ఉన్నారు. గులాబ్ చంద్ కటారియా గారు గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో ఫర్దర్ గా ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది మనం ఇంకా చూడాలి వన్స్ ఒకసారి న్యూస్ లోకి వచ్చిన తర్వాత. అయితే మన కరెంట్ అఫైర్స్ కి, మన ఎగ్జామ్ కి యూజ్ఫుల్ అయ్యే విధంగా చూడండి. వాట్ ఈస్ పెటా అని అడిగితే, పీపుల్ ఫర్ ఎథికల్లీ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. పీపుల్ ఫర్ ఎథికల్లీ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. సాధారణంగా ఇండియాలో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో వచ్చింది. అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, సో మనం యానిమల్స్ ని హార్మ్ చేయకూడదు, మన పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకోకూడదు. ఇట్లాంటివి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మ్యారేజెస్ లో, ట్రెడిషన్స్ లో, టెంపుల్స్ దగ్గర, ఇంకా మిగతా చోట్ల యానిమల్స్ ని ఇప్పటికీ మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఎలిఫెంట్స్, హార్స్ ఇలాంటివన్నీ మరి అవి కూడా యానిమల్సే కదా. కాకపోతే వాటికి కొంత మినహాయింపు ఇవ్వడం జరిగింది ట్రెడిషనల్ పరంగా. అలా వద్దు అనేది ఇప్పుడు పెటా యొక్క భావన. వాటిని కూడా నార్మల్ గా ట్రీట్ చేయండి, ట్రెడిషన్స్ ని పక్కన పెట్టి వాటిని ప్రొటెక్ట్ చేయండి అనేది ఈ పెటా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే పెటా ఇండియా అనేది కూడా ఉందన్నమాట. అంటే మనకి పీపుల్ ఫర్ ఎథికల్లీ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఇండియా అని. అలా పెటా ఇండియా 2023 పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని ఎవరికి ఇచ్చింది అంటే దియా మిర్జా. ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఇండియా రిలేటెడ్ గా చెప్తున్నాం. సో మనకి పెటా 2023 పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దియా మిర్జా గారికి ఇవ్వడం జరిగింది. అలాగే అస్సాం ఈజ్ లొకేటెడ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్ గా చెప్పొచ్చు. నార్త్ ఈస్ట్ ఇండియాలో 7 స్టేట్స్ ఉన్నాయి. సిక్కిం ని కూడా కలుపుకుంటే టోటల్ గా 8 అవుతాయి. నార్త్ ఈస్ట్ ఇండియా అంటేనే నార్మల్ గా 7 సిస్టర్స్ అని, బట్ సిక్కిం ని కూడా మనం కలుపుకుని నార్మల్ గా చెప్తా ఉంటాం అంతే. ఈ 8 స్టేట్స్ లో చూసుకుంటే లార్జెస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద ఏరియా పరంగా చూసుకుంటే రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ ఏరియాగా చెప్పొచ్చు. అండ్ స్మాలెస్ట్ వచ్చేటప్పటికి దట్ ఈస్ త్రిపుర. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా లార్జెస్ట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ స్మాలెస్ట్ ఈస్ త్రిపుర. ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ హైయెస్ట్ పాపులేటెడ్ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్ ఏది అంటే అస్సాం అన్నమాట. లోయెస్ట్ పాపులేషన్ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సిక్కిం గా చెప్పొచ్చు. అండ్ ఇన్ సిక్కిం వీ హ్యావ్ అ హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ కాంచనగంగ్ ఆర్ కాంచనజంగా అనేది కూడా ఉంది.
ఎగ్జామ్ కి రిలేటెడ్ గా ఇంకొన్ని రివిజన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అస్సాం వి హ్యావ్ అ వైభవ్ అవార్డ్. మనకి భారత రత్న పద్మ అవార్డ్స్ ఎలాగో అస్సాంలో కూడా ఆ స్టేట్ గవర్నమెంట్ ఒక అవార్డ్ ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాని పేరు వైభవ్ అవార్డ్ అని చెప్పేసి అంటున్నారు. దానిని ఇది వరకు చీఫ్ జస్టిస్ గా వర్క్ చేసిన ఎవరైతే రంజన్ గొగోయ్ గారు ఉన్నారో ఆయనకి ఇవ్వడం జరిగిందనమాట. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కామాఖ్య టెంపుల్ కారిడార్ అనే దాన్ని రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అంతేకాకుండా అస్సాంలోని దిబ్రూగర్ అనే ఏరియాలో ఫస్ట్ టైం ఒక యోగా న్యాచురోపతికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అస్సాం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ లేక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ పార్క్స్, బయోస్పియర్స్. సో మనకి బిల్ లేక్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయి ఉందంటే అస్సాంలో లొకేట్ అయి ఉంది. అండ్ అస్సాంలో ఫేమస్ ఫోక్ డాన్స్ వచ్చేటప్పటికి మనకి జానపద నృత్యాలు వచ్చేటప్పటికి బోర్తాల్ అనేది, బిహు అనేది, జూముర్ అనేది ఇవన్నీ కూడా ఫేమస్ ఫోక్ డాన్స్ ఆఫ్ అస్సాం గా చెప్పొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా మనకి కంబాలా అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఏమంటారు ఫెస్టివల్ లాంటిది, రిచువల్ లాంటిది ఉందండి. మనకి బుల్ ఫైట్, మనకి జల్లికట్టు, లేకపోతే ఎడ్ల పందాలు ఇలావి ఎలా అయితే ఉంటాయో బఫెల్లో రేస్ ఇన్ కంబాలా అనేది అంత ఫేమస్ అనమాట. కంబాలా అనేది కర్ణాటకలో లొకేట్ అయి ఉందన్నమాట. అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్ జల్లికట్టు అనేది మీకు ఆల్రెడీ తెలుసు, విచ్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ దట్ తమిళనాడు ఏరియా. ఇందులోనే మనకి ఫాక్స్ ఎపేరింగ్ అనేది కూడా ఉంటదన్నమాట. ఫాక్స్ ఎపేరింగ్ షో తమిళనాడు. ఫాక్స్ ఎపేరింగ్ అనే ఒక రిచువల్ ని కూడా తమిళనాడులో చేస్తారు. జల్లికట్టు అనేది తమిళనాడులో, కంబాలా అనేది కర్ణాటకలో ఒక బోట్ రేస్ లాంటిది ఉంటదండి. దాన్ని వల్లం కల్లి అని చెప్పేసి అంటారు. ఈ వల్లం కల్లి అనే దాన్ని కేరళలో మనకి పర్ఫామ్ చేయడం జరుగుతుంది. బుల్బుల్ ఫైట్ కావచ్చు, లేకపోతే మనకి అగూతరి ఏదైతే ఉందో ఆ రెండు కూడా అస్సాంలో కండక్ట్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ రివైజ్డ్ కరెంట్ అఫైర్, స్టాటిక్ జీకే, వాటితో పాటుగా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనల్ గా మన కరెంట్ అఫైర్ ఇది. సో డైరెక్ట్ గా క్వశ్చన్ వస్తే ప్రాబ్లం ఏం లేదు, రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ వస్తే మన దగ్గర ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చిన్న అప్డేషన్ గా చెప్పొచ్చు. గ్రామీ అవార్డ్ అనమాట. 66th గ్రామీ అవార్డ్ అనేది మనకి లాస్ ఏంజల్స్ USA లో ఇవ్వడం జరిగింది. ఇది మనకి మ్యూజిక్ రంగంలోనే అతిపెద్ద అవార్డుగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలా గుర్తుపెట్టుకుంటే చాలు. బట్ 2024 అండ్ గ్రామీ అవార్డ్స్ నెంబర్ ఎంత, ఎడిషన్ ఎంత అంటే 66th అనమాట. ఎందుకంటే బేసికల్లీ ఈ గ్రామీ అవార్డ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 4th May 1959 లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూడండి, ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని ఎవరికి ఇచ్చారంటే సో మనకి టేలర్ స్విఫ్ట్ గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సాంగ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేటప్పటికి బిలీ ఎలిష్ అనే పర్సన్ ఎవరైతే వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనే సాంగ్ రాశారో సో దీనికి మనకి సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు వచ్చింది. 66th గ్రామీ అవార్డ్ లో మనకి ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ టైలర్ స్విఫ్ట్ గారికి వెళ్ళడం జరిగింది. సాంగ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేటప్పటికి వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనే దానికి వెళ్ళడం జరిగింది. అలాగే నెక్స్ట్ శంకర్ మహదేవన్ గారు, ఇండియాకి సంబంధించి శంకర్ మహదేవన్ గారికి ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉందన్నమాట, శక్తి అని చెప్పేసి. సో వాళ్ళు ద మూమెంట్ అనే ఆల్బమ్ ని చేశారు. దీంట్లో 8 సాంగ్స్ ఉన్నాయి. సో ఈ ఆల్బమ్ కి గ్లోబల్ మ్యూజిక్ అవార్డ్ అనేది లభించింది. గ్రామీ అవార్డ్స్ లో గ్లోబల్ మ్యూజిక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు శంకర్ మహదేవన్ గారికి వెళ్ళడం జరిగింది. ఆయన బ్యాండ్ కి వెళ్ళడం జరిగింది, శక్తి బ్యాండ్ కి, ద మూమెంట్ అనే ఆల్బమ్ కి సంబంధించి. సో ఈ బ్యాండ్ లో జాకీర్ హుస్సేన్ గారు, పద్మ అవార్డు గ్రహీత అయిన జాకీర్ హుస్సేన్ గారు ఉన్నారు. అలాగే గణేష్ రాజగోపాలన్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ గా ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి మిల్లెట్స్ కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఇయర్ ఒక సాంగ్ ని ప్రమోట్ చేశారనమాట. ఆ సాంగ్ ని రాసింది ఫాల్గుని షా. ఈమెకి ఆల్రెడీ గతంలో ఒకసారి గ్రామీ అవార్డు అనేది లభించింది. ఫాల్గుని షా అండ్ గౌరవ్ షా వీళ్ళిద్దరూ కూడా మిల్లెట్స్ మీద ఒక సాంగ్ ని రాశారు. 2023లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆ సాంగ్ ని ప్రమోట్ చేశారు కూడా. ఈ సాంగ్ కూడా మనకి గ్రామీ అవార్డ్స్ లో నామినేషన్ లో ఉంది. అవార్డు రాలేదు కానీ నామినేషన్ లోకి అయితే మాత్రం రావడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇండియన్ గ్రామీ అవార్డ్ ని అందుకున్నది ఎవరు అంటే పండిట్ రవిశంకర్ గారు. 1968లో ఈయన గ్రామీ అవార్డు అనే దాన్ని అందుకోవడం జరిగింది. అదే విమెన్స్ విభాగంలోకి వస్తే ఫస్ట్ విమెన్ గ్రామీ అవార్డ్ ని అందుకుంది తన్వి షా గారు 2008లో. ఈ కరెంట్ అఫైర్ మొత్తంలో ఫస్ట్ మనకి కావాల్సింది శంకర్ మహదేవన్ గారు. ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. మిల్లెట్ సాంగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే మిల్లెట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్, ఇది ఎన్నో ఎడిషన్ ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. ఆ 3 పాయింట్స్ అన్నమాట. అసలు ఏ ఇండియన్స్ కి ఫస్ట్ వచ్చింది అనేది కావాలి.
ఇవి గుర్తు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్, సాంగ్ ఆఫ్ ద ఇయర్. సో పాప్ సాంగ్స్ లో మనకి సోలో డ్యూయో కేటగిరీలో కూడా అవార్డ్స్ వచ్చాయి. సో ఇది కంప్లీట్ గా మనం షోర్ అనుకున్న తర్వాత అవి కూడా రివైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 66th గ్రామీ అవార్డ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్టేట్ రిలేటెడ్ గా చూడొచ్చు. అలాగే అపాయింట్మెంట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అనే కేటగిరీ ఉంటది కదా, సో ఆ కేటగిరీలో కూడా చూడొచ్చు. ఉత్తరాఖండ్ కి సంబంధించి చీఫ్ జస్టిస్ గా అపాయింట్ అయిన వ్యక్తి మనకి రీతూ బారీ గారు. సో మనకి రీతూ బహ్రీ, ఐఎమ్ సో సారీ, రీతూ బహ్రీ గారు ఎవరైతే ఉన్నారో ఉత్తరాఖండ్ కి మహిళా జడ్జ్ గా అపాయింట్ అయ్యారు. అయితే ఉత్తరాఖండ్ లో మొట్టమొదటి మహిళా జడ్జ్ గా అపాయింట్ అయిన పర్సన్ ఈమె. రీతూ బహ్రీ ఈజ్ అ ఫస్ట్ విమెన్ సీజే ఆఫ్ ఉత్తరాఖండ్ గా ఉన్నారు. అదే ఈ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. అయితే మనకి హైకోర్ట్ కి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో లేదా జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఓత్ ప్రమాణ స్వీకారం అనేది ఎవరు చేయిస్తారు? ఆ స్టేట్ యొక్క గవర్నర్ చేయించడం జరుగుతుంది. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ గా గుర్మిత్ సింగ్ గారు ఉన్నారు. సో గుర్మిత్ సింగ్ గారు ఈమె చేత ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది. అటు ఉత్తరాఖండ్ గవర్నర్ ని గుర్తుపెట్టుకోవచ్చు గుర్మిత్ సింగ్ గారు. అలాగే ఫస్ట్ విమెన్ సీజే ఆఫ్ ఉత్తరాఖండ్ గా రీతూ బహ్రీ గారు అపాయింట్ అయ్యారు. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా పుష్కర్ సింగ్ ధామి గారు ఉన్నారు. ఇది వరకు మనకి విపిన్ సాంఘీ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈయన యాక్చువల్ గా మనకి ఉత్తరాఖండ్ కి జడ్జ్ గా ఉన్నారనమాట. ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జ్ గా విపిన్ సాంఘీ గారు ఉన్నారు. ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత మనోజ్ తివారీ గారు ఆ ఉత్తరాఖండ్ హైకోర్టులోని జడ్జ్ ఈయన. సో ఈయన చీఫ్ జడ్జ్ గా మనకి యాక్టింగ్ చీఫ్ జడ్జ్ గా ఉన్నారు. సో ఇప్పుడు ఈయన ప్లేస్ లో మనకి రీతూ బహ్రీ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. కొన్ని సార్లు ఏమవుతుంది అంటే కరెంట్ అఫైర్ డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. సో అండ్ హూ ఈస్ అ ప్రెసెంట్ ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ చీఫ్ జడ్జ్ ఆఫ్ ఉత్తరాఖండ్ హైకోర్టుగా అడగచ్చు, రీతూ బహ్రీ గారుగా గుర్తుపెట్టుకుంటాం. అయితే ఆమె ఎవరి ప్లేస్ లో వచ్చారు అంటే అంతకు ముందర యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా వర్క్ చేస్తున్న మనకి మనోజ్ తివారీ గారి యొక్క ప్లేస్ లో వచ్చారు. మనోజ్ తివారీ గారు ఎవరి వల్ల ఈ వర్క్ చేశారు? విపిన్ సాంఘీ గారు రిటైర్ అవ్వడం వల్ల. ఇలా ఇంటర్లింక్ గా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి డెహ్రాడూన్. డెహ్రాడూన్ అనేది ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ గా ఉంది. ఇదే డెహ్రాడూన్ లో FRI ఇండియన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భారతదేశ అటవీ పరిశోధన సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది కూడా మనకి ఇక్కడే లొకేట్ అయి ఉందన్నమాట. అలాగే ఉత్తరాఖండ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ నేషనల్ పార్క్స్. భారతదేశం యొక్క మొట్టమొదటి నేషనల్ పార్క్, ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కావచ్చు, అలాగే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే నేషనల్ పార్క్ కావచ్చు, నందాదేవి అని చెప్పేసి బయోస్పియర్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ఉన్నవి మనకి ఉత్తరాఖండ్ లో అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది కావాలి కాబట్టి ఒకసారి ఇక్కడ చూడండి. ఉత్తరాఖండ్ కి సంబంధించి ఫస్ట్ విమెన్ జడ్జ్ గా ఎవరు అపాయింట్ అయ్యారు ఆ హైకోర్టు కంటే మనకి రీతూ బహ్రీ గారు కదా. అలాగే ఇండియాలో అసలు మనకి ఒక హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా వచ్చిన ఫస్ట్ విమెన్ ఎవరు అంటే లీలా సేత్ గారు అనమాట. అదే సుప్రీం కోర్టులో ఒక జడ్జ్ గా అపాయింట్ అయిన వ్యక్తి, ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ గా అపాయింట్ అయిన వ్యక్తి ఫాతిమా బీవీ గారు. ఈమె 2023లో మరణించడం జరిగింది. 2023 ఒబిచరీస్ లో ఫాతిమా బీవీ గారు కూడా ఉన్నారు. ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుగా అపాయింట్ అయ్యారనమాట ఈమె. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీసెంట్ గా కొన్ని హైకోర్ట్స్ లో మనకి చీఫ్ జస్టిస్ అపాయింట్ అవ్వడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టుకి సంబంధించి అపాయింట్ అయ్యారు. అందులో అలహాబాద్ హైకోర్టు ఒకటి. అలహాబాద్ హైకోర్టుకి అరుణ్ బన్సాలి గారు అపాయింట్ అవ్వడం జరిగింది సీజేగా. అలాగే నెక్స్ట్ మనకి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ రాజస్థాన్ కి సంబంధించి ప్రెసెంట్ మనకి చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ మనకి చక్రధరి శరణ్ సిన్హా అని చెప్పేసి ఉన్నారు. సో శరణ్ సింగ్ ఈయన ఒడిస్సాకి సంబంధించి సీజేగా అపాయింట్ అయ్యారు. విజయ్ బిష్ణోయి గారు గౌహతికి సంబంధించి సీజేగా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇవి రీసెంట్ అపాయింట్మెంట్స్ అండి. రీతూ బహ్రీ గారు లాగే ఒకటి అలహాబాద్ ఉత్తరప్రదేశ్ కి సంబంధించింది, 2 రాజస్థాన్ కి సంబంధించింది, 3 ఒడిస్సాకి సంబంధించింది, 4 అస్సాంలోని గౌహతికి సంబంధించింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇండియాలో కామన్ హైకోర్ట్స్ అనేవి కొన్ని ప్లేసెస్ కి కలిపి ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది అనుకోండి, మాకు అమరావతి హైకోర్టుకి సంబంధించి ప్లేస్ ఉంది. మనకి తెలంగాణకి సంబంధించి కూడా హైకోర్టు అనేది ఉంది. సో ఒక్కొక్క స్టేట్ కి స్పెషల్ మనకి సెపరేట్ హైకోర్ట్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే కొన్ని చోట్ల 2 స్టేట్స్ కి కలిపి లేదా స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీకి కలిపి హైకోర్ట్స్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే మనకి కోల్కతా హైకోర్టు అని ఉంది చూసారా. ఈ కోల్కతా హైకోర్టు వెస్ట్ బెంగాల్ స్టేట్ కి, దాంతో పాటుగా అండమాన్ అండ్ నికోబార్ ఏరియాకి
ఈ రెండిటికి కామన్ హైకోర్టు కల్కత్తా హైకోర్టే. అలాగే గౌహతి హైకోర్టు అనేది అస్సాం రాష్ట్రానికి, దాంతో పాటుగా నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్స్ కి కామన్ హైకోర్టు అది. అండ్ ద నెక్స్ట్ వన్ బాంబే హైకోర్టు మహారాష్ట్ర స్టేట్ కి, దాంతో పాటుగా గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ కి కామన్ హైకోర్టు బాంబే హైకోర్టు. నెక్స్ట్ వన్ కేరళ హైకోర్టు, ఇది ఎర్నాకులంలో ఉందన్నమాట. కేరళ హైకోర్టు కేరళ స్టేట్ కి, లక్షద్వీప్ యూనియన్ టెరిటరీకి, ఈ రెండింటికి కూడా కామన్ హైకోర్టు అన్నమాట. నెక్స్ట్ వన్ మద్రాస్ హైకోర్టు, తమిళనాడుకి, పాండిచ్చేరి లేదా పుదుచ్చేరికి కామన్ హైకోర్ట్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు, ఇది చండీగఢ్ కి కూడా కామన్ హైకోర్టుగా ఉంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చి కల్కత్తాకి మనకి లక్షద్వీప్ ఇవ్వచ్చు, లేదా కల్కత్తాకి వచ్చేటప్పటికి చండీగఢ్, ఇట్లా మార్చేయచ్చు. అండమాన్ అండ్ నికోబార్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వచ్చు. సో ఇలా మార్చి మళ్ళీ ఏది కరెక్ట్ గా ఉంది, ఏది రాంగ్ గా ఉందని గతంలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లో మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంటి వాటిలో ఈ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ప్రెసెంట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ అపాయింట్మెంట్స్ ఇవి. ఈ అపాయింట్మెంట్స్ చెప్పుకోవడానికి ఉత్తరాఖండ్ అనేది రీజన్ అయింది. ఉత్తరాఖండ్ లో ఫస్ట్ మహిళా జడ్జ్ గా అపాయింట్ అయ్యారు రీతూ బహరీ గారు. ఈమె ఇది వరకు గతంలో పంజాబ్ అండ్ హర్యానా కోర్టుకి సంబంధించి వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకి మహిళా జడ్జ్ గా అపాయింట్ అయ్యారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఒక అగ్రిమెంట్ కి సంబంధించి ఒక ఒప్పందం లాంటిదని చెప్పొచ్చు. మనకి రోల్స్ రాయిస్ ఉంది కదా, రోల్స్ రాయిస్ కి సంబంధించి MTU ఏదైతే S4000 అనే ఒక మెరైన్ ఇంజన్ ఉందో, MTU S4000 మెరైన్ ఇంజన్. సో దీన్ని యాక్చువల్ గా రోల్స్ రాయిస్ సంస్థ మనకి యూరోప్ కంట్రీస్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఇండియాలోనే నిర్మించనున్నారు, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా మనకి GRSE అనే దాంతో టైఅప్ అయింది రోల్స్ రాయిస్. సో ఇప్పుడు ఈ రెండు కూడా కంబైన్డ్ గా కలిసి MTU S4000 అనే మెరైన్ ఇంజిన్స్ ని ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించి, ఎస్పెషల్లీ ఇండియన్ నేవీకి సంబంధించిన షిప్స్ కోసం అని చెప్పేసి బిల్డ్ చేయనుంది. హియర్ GRSE రిఫర్స్ టు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అని చెప్పేసి ఏదైతే కోల్కతాలో ఉందో, ఇది ఇప్పుడు మనకి రోల్స్ రాయిస్ తో కలిసి మెరైన్ ఇంజన్స్ కేటగిరీ అయిన MTU S4000 అనే దాన్ని ఇండియాలో నిర్మించనుంది. అదే ఇక్కడ అప్డేట్ గా చెప్పొచ్చు. ఇక జీకే ఫ్యాక్టర్స్ కి వస్తే, ఇండియన్ నేవీ డే, భారత నావికా దినోత్సవం అనేది December 4th రికగ్నైజ్ చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే మీకు ఆల్రెడీ తెలుసు, Feb 1st రికగ్నైజ్ చేయడం జరిగింది. నేషనల్ మ్యారీటైమ్ డే అనేది మనకి సముద్రయానానికి సంబంధించి April 5th రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇవి కొన్ని డేట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్. దాంతో పాటుగా ఈ అప్డేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్ రిలేటెడ్ గా చెప్పొచ్చు అండ్ అవార్డ్స్ రిలేటెడ్ గా కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, SJFI, స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అండ్ ఈ సంస్థ అలాగే ఢిల్లీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో, ఈ రెండు కలిసి రీసెంట్ గా స్పోర్ట్స్ కి సంబంధించిన కేటగిరీలో గోల్డ్ మెడల్స్ ని ఇవ్వడం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగాయి అన్నమాట. సో మనకి SJFI అనౌన్స్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ PT ఉషా గారు. సో మనకి PT ఉషా గారు ఇండియాకి ఒలింపిక్ పథకాన్ని తీసుకొచ్చిన పర్సన్ ఈమెకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది అనమాట. ఆ అసోసియేషన్ వీళ్ళకి ఈ అవార్డు అనేది ఇచ్చింది. అలాగే మిల్కా సింగర్, హూ ఈస్ నోన్ యాజ్ అ ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా, ద ఫ్లయింగ్ సిక్ గా పిలుస్తారనమాట. ఈయనకి ఒక గోల్డ్ మెడల్ ని పోస్ట్ మస్ గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిల్కా సింగ్ గారు అలాగే ఆయన యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో నిర్మలా మిల్కా సింగ్, వీళ్ళిద్దరూ కూడా కోవిడ్ టైంలో 2021 ఆ టైంలో మరణించడం జరిగింది, చనిపోయారు. సో అందుకని చెప్పేసి మిల్కా సింగ్ లేదా ద ఫ్లయింగ్ సిక్ గా పిలువబడే ఈ పర్సన్ కి గోల్డ్ మెడల్ ని పోస్టమస్ గా రీసెంట్ గా స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. ఈ అవార్డుని ఆయన యొక్క కొడుకైన ఎవరైతే జీవ్ సింగ్ ఉన్నారో, సో ఈయన కూడా మనకి పద్మశ్రీ అవార్డు గ్రహీత అండి. ఈయన కూడా ప్లేయర్ అన్నమాట, స్పోర్ట్స్ పర్సన్. ఈయన ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. అంతేకాకుండా మిల్కా సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీ పేరు ద రేస్ ఆఫ్ మై లైఫ్. ద రేస్ ఆఫ్ మై లైఫ్ ఇస్ అ ఆటోబయోగ్రఫీ ఆఫ్ మిల్కా సింగ్ గారు. ఆయన యొక్క కూతురుతో కలిసి దీన్ని రాయడం జరిగింది ఆయన. అది ఆటోబయోగ్రఫీ పేరు. ఇది రీసెంట్ గా వీళ్ళకి వచ్చిన అవార్డ్స్ గా కూడా చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేషన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, మనకి నగేష్ ట్రోఫీ. సో నగేష్ ట్రోఫీ అనేది న్యూస్ లో ఉంది.
నగేష్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు బ్లైండ్ మెన్స్ నేషనల్ విజువల్లీ ఇంపైర్డ్ T20. సో మనకి ఎవరైతే అంధత్వం ఉంటుందో అలాంటి వాళ్ళకి సంబంధించి T20 మ్యాచ్ అనేది నిర్వహిస్తా ఉన్నారు. ఆ T20 మ్యాచ్‌ని నగేష్ ట్రోఫీగా పిలవడం జరుగుతుంది. సో అదే ఇక్కడ మనకి మెయిన్ థింగ్ అన్నమాట. కరెంట్ అఫైర్ టాపిక్. అయితే ఈ నగేష్ ట్రోఫీలో ఎవరు విన్నర్‌గా ఉన్నారు అంటే కర్ణాటక. ఫైనల్ మ్యాచ్ కర్ణాటకకి, ఆంధ్రప్రదేశ్‌కి జరిగింది. కర్ణాటక టీమ్ అనేది విన్నర్‌గా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ టీమ్ ఏదైతే ఉందో అది రన్నర్ అప్‌గా ఉండడం జరిగింది సెకండ్ ప్లేస్‌లో. అవే కాకుండా మనకి స్పెషల్ అవార్డ్స్‌ని ప్లేయర్స్‌కి ఇవ్వడం జరిగింది. మొత్తం సిరీస్‌లో ఆడిన వాళ్ళకి. B1 కేటగిరీ అనే దాంట్లో అవార్డు నరేష్ తామ్డా గారికి ఇచ్చారు. గుజరాత్‌కి సంబంధించిన ప్లేయర్. B2 కేటగిరీ అవార్డు దున్నా వెంకటేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పర్సన్, ఈయనకి ఇవ్వడం జరిగింది. B3 కేటగిరీలో సునీల్ రమేష్ గారు, కర్ణాటకకి సంబంధించిన ప్లేయర్, ఈయనకి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నార్మల్‌గా ఏదైనా మనకి క్రికెట్ జరిగినప్పుడు ప్లేయర్‌కి సంబంధించి మనకి అవార్డ్స్‌ని ఇవ్వడం జరుగుతది. బెస్ట్ బ్యాట్స్‌మన్ అని, బెస్ట్ బౌలర్ అని, సో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అని, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అని, ఇట్లా ఎలా అయితే అవార్డ్స్ ఇస్తారో, సో ఇదే నగేష్ ట్రోఫీలో కూడా మనకి B1 కేటగిరీ, B2 కేటగిరీ, B3 కేటగిరీ కింద సో ఈ అవార్డ్స్‌ని బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ప్లేయర్స్‌కి ఇవ్వడం జరిగింది. అయితే మనకి డైరెక్ట్ క్వెషన్ పడే ఛాన్సెస్ ఉన్నాయండి. నగేష్ ట్రోఫీ అనేది దేనికి సంబంధించింది? టాపర్‌గా, విన్నర్‌గా ఎవరున్నారు? రన్నర్‌గా ఎవరున్నారు? రేర్ కండిషన్స్‌లో ఇలాంటి క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆథర్‌కి సంబంధించింది. టాపిక్ చూడండి మనకి ఇక్కడ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనేది బుక్ అన్నమాట. సో దీనికి ఆథర్ ఎవరు అంటే కల్నల్ అమిత్ సిన్హా అండ్ విజయ్ ఖారే. విజయ్ ఖారే గారు అండ్ యాస్ వెల్ యాస్ అమిత్ సిన్హా గారు దీనికి ఆథర్స్‌గా ఉన్నారు. సో ఈ బుక్ రిలీజ్ అయింది. దీన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, CDS చీఫ్ అయిన జనరల్ అనిల్ చౌహాన్ గారు దీన్ని మనకి లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు అని అడిగితే మహారాష్ట్రలోని పూణేలో లాంచ్ చేశారు. బికాస్ రీసెంట్లీ ఇన్ మహారాష్ట్ర ఇన్ పూణే డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ ఈస్ కండక్టెడ్. సో డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్, సాహిత్య పండుగ అనేది పూణేలో జరిగిందనమాట. దాని పేరు ఏంటంటే ఆ ఫెస్టివల్ పేరు కలం అండ్ కవచ్. సో పెన్ అండ్ వెపన్ అనే ఒక మీనింగ్ వచ్చేలాగా కలం అండ్ కవచ్ అని చెప్పి డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ అనే దాన్ని మహారాష్ట్రలో పూణేలో కండక్ట్ చేస్తే CDS చీఫ్ అయిన జనరల్ అనిల్ చౌహాన్ గారు, అమిత్ సిన్హా గారు, విజయ్ ఖారే గారు రాసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనే బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు తెలుసు కొలిన్స్ డిక్షనరీ ఆఫ్ ద ఇయర్, డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023 గా మనకి కొలిన్స్ డిక్షనరీ దేని తీసుకొచ్చింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాన్ని ప్రకటించడం జరిగింది. అది ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గా మీరు ఇక్కడ రివైజ్ చేయొచ్చు అనమాట. సో అంతేకాకుండా మనకి ఈ ఇన్ టర్మ్ బడ్జెట్ వచ్చే ముందర మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసినప్పుడు సో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అవసరం కూడా. ఇట్ ఈస్ యూజ్ఫుల్ అండ్ మ్యాండేటరీ. బట్ సమ్‌హౌ ఇట్ హ్యావ్ అ నెగెటివ్ ఇంపాక్ట్ ఇన్ సొసైటీ, ఎస్పెషల్లీ ఇన్ అవర్ కంట్రీ. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ రీప్లేస్ దట్ మ్యాన్ పవర్. సో మ్యాన్ పవర్ ని రీప్లేస్ చేయగలిగే కేపబిలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ఉంది కొన్ని ఫీల్డ్స్‌లో. దానివల్ల మేబీ ఎంప్లాయ్మెంట్ లాస్ జరుగుతుందేమో అన్న ఒక ఉద్దేశం కూడా ఉంది. అది కాకుండా మనకి చెప్పాలంటే డ్రోన్స్‌కి సంబంధించిన టెక్నాలజీలో కావచ్చు అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్‌కి సంబంధించిన టెక్నాలజీలో కావచ్చు, డిఫరెంట్ టెక్నాలజీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది. ఎస్పెషల్లీ హెల్త్ ఫీల్డ్‌లో అని కూడా చెప్పొచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇన్ఫర్మేషన్. బట్ బుక్ అండ్ ఆథర్‌ని గుర్తుపెట్టుకుంటే సరిపోతది మీరు. అండ్ దాంతో పాటుగా ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్‌గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఒక అప్డేషన్‌కి సంబంధించి. ఇక్కడ చూడండి. జమ్మూ కాశ్మీర్ గెట్స్ $14 బిలియన్ ఫ్రమ్ ఇన్ టర్మ్ బడ్జెట్. రీసెంట్‌గా మనకి ఇన్ టర్మ్ బడ్జెట్ అనేది ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు కదా! దాంట్లో నెక్స్ట్ మనకి ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్స్ అనేవి మనకి అప్డేట్ అవుతా ఉన్నాయి. ఆ ఇన్ఫర్మేషన్‌లో ఒక అప్డేషన్ రీసెంట్‌గా వచ్చింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించి ఇన్ టర్మ్ బడ్జెట్ ద్వారా $14 బిలియన్ అనేవి రాబోతున్నాయి అనేది. ఇంతవరకు అమౌంట్ ని ఇవ్వబోతున్నారు జమ్మూ కాశ్మీర్ డెవలప్‌మెంట్ కి ఈ ఫినాన్షియల్ ఇయర్‌లో, ఈ ఆర్థిక సంవత్సరంలో. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ గా ఉందన్నమాట. అయితే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూడండి. మనకి రీసెంట్‌గా పాకిస్తాన్ ఏదైతే ఉందో అది కొంచెం ఫినాన్షియల్ క్రైసిస్, ఆర్థిక మాంద్యాన్ని ఫేస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి పాకిస్తాన్ కొంతవరకు అమౌంట్ ని మనకి తీసుకోవడానికి, బెయిల్ అవుట్ అవ్వడానికి అడగడం జరిగిందన్నమాట. సో అయితే అది ఏదైతే అమౌంట్ ని అడిగిందో
దానికన్నా 4.5 టైమ్స్ ఎక్కువగా మనకి ఇన్ టర్మ్ బడ్జెట్ ద్వారా జమ్మూ కాశ్మీర్‌కి మనీ అలొకేషన్ అనేది జరిగింది. సో, అమౌంట్ అలొకేషన్ అనేది జరిగింది అని చెప్పి మన న్యూస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో సో, దాంట్లో ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతా ఉంది. అంటే ఇది న్యూస్‌లో అంటే మనకి ఎగ్జామ్‌లో వస్తదా అంటే దీన్ని బేస్‌గా చేసుకొని కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అది చదువుకుంటే ఎగ్జామ్‌కి యూజ్ అవుతది. అలాగే ఇది డైరెక్ట్‌గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చనమాట. ఎంత వరకు అమౌంట్ అనేది. సో, ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్‌లో గతంలో చూసుకుంటే మనకి డిసెంబర్‌లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్‌లో చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌ని మనకి జమ్మూ కాశ్మీర్‌లో 2023లో డెవలప్ చేసింది. ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మీకు ఆల్రెడీ తెలుసు. బట్ జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఇంప్లిమెంట్ అయింది. అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో చాలా ఏరియాస్‌లో రోడ్స్‌ని డెవలప్ చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ట్యాప్ వాటర్‌ని ఇవ్వడం జరిగింది. అలాగే సాఫ్రాన్ కుంకుమ పువ్వుకి జీఐ ట్యాగ్ అనేది 2023లో జమ్మూ కాశ్మీర్‌కి దక్కింది. సేత్ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. సెహత్ అని చెప్పేసి. ఈ సెహత్ స్కీమ్ ద్వారా యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా హెల్త్ ఫెసిలిటీ పర్ ఇయర్‌కి, పర్ ఫ్యామిలీకి 5 లాక్స్ వరకు కూడా వచ్చేలాగా సో, మనకి ఏదైతే ఆల్రెడీ ఇండియాలో స్కీమ్ రన్ అవుతుందో దాని ప్రకారంగానే ఈ సెహత్ స్కీమ్ ద్వారా కశ్మీర్ పీపుల్‌ని కూడా ఎన్‌రోల్ చేపిచ్చారన్నమాట. సో, ఇలా ఒకదానికొకటి చూసుకుంటే కశ్మీర్ అనేది నెమ్మదిగా మనకి ఏమంటారు ఇన్‌ఫ్రా పరంగా కావచ్చు, ఫెసిలిటీస్ పరంగా డెవలప్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే T49 అనే ఒక టన్నెల్‌ని కూడా నిర్మిస్తున్నారన్నమాట. T49 టన్నెల్. సో, ఈ టన్నెల్ వల్ల ఏంటంటే జమ్మూ కాశ్మీర్‌లో వైష్ణవి దేవి టెంపుల్ అనేది ఫేమస్. కాకపోతే వింటర్ టైమ్‌లో కొంచెం అది మనకి డిస్టర్బెన్స్‌కి గురి అవుతుంది. ఆ టెంపుల్‌కెళ్ళాలంటే. సో, అందుకని చెప్పేసి T49 టన్నెల్ ద్వారా ట్రాన్స్‌పోర్టేషన్‌ని కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు చక్కగా దీన్ని కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే చీనా బ్రిడ్జ్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ దట్ ఇండియాగా చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ దట్ వరల్డ్‌గా కూడా చెప్పొచ్చు. ప్రపంచంలోనూ అండ్ భారతదేశంలోనూ వన్ ఆఫ్ ద అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌గా గోల్డెన్ ఆర్క్ బ్రిడ్జ్‌గా చీనాబ్ నది మీద జమ్మూ కాశ్మీర్‌లో ఒక బ్రిడ్జ్‌ని కూడా నిర్మించడం జరుగుతా ఉంది. అవి కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు గుల్మార్గ్‌లో మనకి ఇగ్లూ కెఫే అనే దాన్ని తీసుకొచ్చారు. గుల్మార్గ్, సోనామార్గ్ ఇలాంటి వాటిల్లో మనకి కంప్లీట్‌గా హిల్ స్టేషన్స్ కింద డెవలప్ చేస్తున్నారు. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ఆర్ దేర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ 2023. అదే కాకుండా ఇప్పుడొచ్చే ఆర్థిక సంవత్సరంలో $14 బిలియన్ వెచ్చించడం వల్ల సో, అది జనరల్‌గా చూసుకుంటే పాకిస్తాన్ క్రైసిస్‌లో ఉండి ఏదైతే హెల్ప్ అడుగుతుందో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌ని దానికన్నా మనకి 4.5 టైమ్స్ ఎక్కువగా ఈ డెవలప్‌మెంట్ ప్లానింగ్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రెజెంట్ మనకున్నది ఎవరు అంటే మనోజ్ సిన్హా గారుగా చెప్పొచ్చు. మనోజ్ సిన్హా గారు జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇవి వచ్చేటప్పటికి మనకి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ డైలీ చెప్పుకుంటున్నాం కదా! సో, ఇవి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. సీనియర్ అడ్వకేట్ రాజేంద్ర ప్రసాద్ హాస్ బీన్ అపాయింటెడ్ యాస్ ద న్యూ అడ్వకేట్ జనరల్ ఆఫ్ రాజస్థాన్. సో, మనకి రాజస్థాన్‌కి సంబంధించి అడ్వకేట్ జనరల్‌గా రీసెంట్‌గా రాజేంద్ర ప్రసాద్ గారు ఎంపికయ్యారు. అపాయింట్ అయ్యారు. సో, అడ్వకేట్ జనరల్ అంటే హై లా ఆఫీసర్ ఆఫ్ ఎనీ స్టేట్. ఏదైనా రాష్ట్రానికి ఎవరైతే అత్యున్నత న్యాయ అధికారి ఉంటారో, లా ఆఫీసర్ ఉంటారో ఆయనని మనకి ఏమని పిలుస్తారు? అడ్వకేట్ జనరల్‌గా పిలుస్తారు. రీసెంట్‌గా అడ్వకేట్ జనరల్ ఆఫ్ రాజస్థాన్‌గా అపాయింట్ అయింది ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. సో, ఇప్పుడు మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వెంకటరమణి గారు కదా! ఇండియాకున్నది. సో, మనకి హై లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా ఆయన. అలా ప్రతి స్టేట్‌కి కూడా అడ్వకేట్ జనరల్ ఉంటారు. సో, మనకి రాజస్థాన్‌కి రాజేంద్ర ప్రసాద్ గారు అపాయింట్ అయ్యారు. గతంలో ఆయన మనకి అడ్వకేట్ జనరల్ ఆఫ్ రాజస్థాన్‌గా సింఘ్వి గారున్నారు. సింఘ్వి గారిని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఎవరు అపాయింట్ చేస్తారు అడ్వకేట్ జనరల్‌ని స్టేట్‌లో? మనకి గవర్నర్. సో, గవర్నర్‌గా ఎవరున్నారు రాజస్థాన్‌కి? కల్‌రాజ్ మిశ్రా గారు ఉండడం జరిగింది. ఇది వన్ లైనర్ కరెంట్ అఫైర్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి. అలాగే కాన్స్టిట్యూషన్‌లో రాజ్యాంగంలో అడ్వకేట్ జనరల్ గురించి ఆర్టికల్ 165 నుంచి 177 మధ్యలో ఉంటాయి. ఏదైనా ఒక స్టేట్‌కి సంబంధించి, స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించి లీగల్ మ్యాటర్స్ గాని, లేకపోతే న్యాయ సలహాలు గాని, ఇవన్నీ కూడా మనకి రిప్రజెంట్ చేసేది ఈ హై లా ఆఫీసర్ విచ్ ఈస్ నోన్ యాస్ అడ్వకేట్ జనరల్‌గా చెప్పొచ్చు. ఇది వన్ లైనర్ కరెంట్ అఫైర్‌లో ఒకటి. అండ్ ఇంకొక వన్ లైనర్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడండి. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి మిషెల్ ఓ'నీల్. సో, మిషెల్ ఓ'నీల్ హాస్ బికమ్ ద ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ నార్థర్న్ ఐర్లాండ్.
సో నార్థర్న్ ఐర్లాండ్ అనే దాంట్లో ఫస్ట్ మినిస్టర్ గా అపాయింట్ అయ్యింది ఎవరు? జనరల్ గా మనం ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. కొన్ని కంట్రీస్ లో ద వర్డింగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా మారుతూ ఉంటాయి. నార్థర్న్ ఐర్లాండ్ కి సంబంధించి ఫస్ట్ మినిస్టర్ గా రీసెంట్ గా అపాయింట్ అయిన పర్సన్ మిషెల్ ఓ నీల్ గారు. ఈమె అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. అలాగే దీని యొక్క క్యాపిటల్, నార్థర్న్ ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి బెల్ఫాస్ట్ గా ఉంది. అండ్ ద నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్ చూడండి. ఐఎన్ఎస్ సంధ్యక్ హ్యాస్ బీన్ ఫార్మల్లీ ఇండక్టెడ్ ఇన్ టు ద ఇండియన్ నేవీ. రీసెంట్ గా ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ సంధ్యక్ అనే దాన్ని ప్రారంభించింది అనమాట. ఈ ఐఎన్ఎస్ సంధ్యక్ అనే షిప్ ని ఎవరు ప్రారంభించారు? డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు ఎవరైతే ఉంటారో ఆయన ప్రారంభించారు. అయితే ఇండియన్ నేవీలోకి ఏ ప్లేస్ దగ్గర దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు? సో మనకి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఏదైతే ఉంటుందో, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం దగ్గర ఇండియన్ నేవీలోకి రాజ్నాథ్ సింగ్ గారు ఎవరైతే మన డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో, సో ఈయన ఐఎన్ఎస్ సంధ్యక్ అనే దాన్ని ఫార్మల్ గా ఇన్వైట్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ గా చూడొచ్చు. సో వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ లో 3 చెప్పుకున్నాం. ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు అడ్వకేట్ జనరల్ ఆఫ్ రాజస్థాన్ గా అపాయింట్ అయ్యారు. ఇంకొకటి మిషెల్ ఓ నీల్ గారు నార్థర్న్ ఐర్లాండ్ కి ఫస్ట్ మినిస్టర్ గా వచ్చారు. అండ్ ఇంకొక కరెంట్ అఫైర్, ఐఎన్ఎస్ సంధ్యక్ అనేది మనకి రాజ్నాథ్ సింగ్ గారు ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే విశాఖపట్నం దగ్గర లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేషన్స్ అండి. సో ఇక్కడ స్కీమ్ చూడండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది స్కీమ్ అన్నమాట. సో ఇది మనకి 25th June 2015 స్టార్ట్ అయింది యాక్చువల్ గా. అండ్ నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఏదైతే ఉందో, మనకి పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంది చూసారా. సో ఈ శాఖ ఆధ్వర్యంలోనే ఈ స్కీమ్ అనేది రన్ అవుతుంది. దీన్ని మనకి ఈ శాఖకు మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ యొక్క ఆధ్వర్యంలో 25th June 2015 ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్టార్ట్ అయింది. ఫస్ట్ లో ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏరియాస్ కు ఉండేది, దాని తర్వాత గ్రామీణ ఏరియాస్ కి కూడా రీచ్ అయిందనమాట. సో వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే మనకి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ స్కీమ్ కి సంబంధించి వాళ్ళకి 2022 లోపు కంప్లీట్ గా హౌసెస్ ని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలని. ఫస్ట్ లో టార్గెట్ 2022 కి పెట్టుకున్నారు. మళ్ళీ దాన్ని ఎక్స్టెంట్ ఎప్పుడు చేశారంటే మనకి December 2024 కి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది అనమాట. అది గుర్తుపెట్టుకోండి, పొడిగించారనమాట December 2024. అయితే ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే, ఫస్ట్ ఈ స్కీమ్ల ద్వారా లబ్ధి పొందాలి అంటే వాళ్ళకి ఓన్ హౌస్ అనేది ఉండకూడదు. ఆల్రెడీ గతంలో ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉండకూడదు, కన్స్ట్రక్షన్ అవుతూ కూడా ఉండకూడదు. జాయింట్ ప్రాపర్టీకి సంబంధించి అట్లా మ్యారేజ్ అయిన తర్వాత అట్లాంటి ఇల్లు కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, అలాంటివి ఉండకూడదు. అండ్ 3 lakhs to 18 lakhs మధ్యలో ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటుందో వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ లో ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అనమాట. డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఇక్కడ చూడండి, ఎకనామిక్ వీకర్ సెక్షన్ కేటగిరీ అయ్యుండి వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ గనుక మనకి 3 lakhs వరకు ఉంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే లోయర్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్పేసి ఉంటది, వాళ్ళు 6 lakhs వరకు, 6 లక్షల వరకు యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండొచ్చు అనమాట. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్పేసి 2 ఉన్నాయి. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2. సో ఫస్ట్ గ్రూప్ లోనేమో 12 lakhs to that 6 lakhs to 12 lakhs వరకు అనమాట. నెక్స్ట్ గ్రూప్ 2 లోనేమో 18 lakhs వరకు. అంటే డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి ఎంత వరకు యాన్యువల్ ఇన్కమ్ ఉండొచ్చు అనేది ఇచ్చారనమాట. 3 lakhs to 18 lakhs, అది ఓవరాల్ గా కాదు, డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి ఇట్లా వర్తిస్తుంది. సో ఈ ఎలిజిబిలిటీ ఉండి హౌస్ లేకుండా ఉన్న వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 25th June 2015 ఏదైతే స్టార్ట్ అయిందో ఈ ప్రోగ్రామ్, వాళ్ళకి పక్కా హౌసెస్ ని నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇంటర్మ్ బడ్జెట్ ఈ దానికి సంబంధించిన డిస్కషన్స్ వల్ల ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఉందో ఇది ఇంకొకసారి మనకి న్యూస్ లోకి రావడం జరిగింది. సో ఇది మనం ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసుకుంటున్న స్కీమ్. సో అలాగే చాలా మంది స్టూడెంట్స్ కి ఫోక్ డాన్సెస్ అనేవి ఒక బర్డెన్ గా అయిపోయినాయి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వాళ్ళకి కావచ్చు, కమింగ్ టు దట్ రైల్వే ఎగ్జామ్స్, ఇంకా రైల్వే ఎగ్జామ్స్ కూడా వస్తాయి వాళ్ళకి కావచ్చు. సో ఇది బల్క్ గా ఉంటది కాబట్టి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ డైలీ ఒక 2 minutes దీని మీద కనుక వర్కౌట్ చేస్తే కనుక ఈజీగా మీకు గుర్తుంటది. అలా మనం ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఫోక్ డాన్స్ అనేది చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లో రాఫ్ అని చెప్పేసి ఒక ఫోక్ డాన్స్ ఉందన్నమాట. దీన్ని కాశ్మీర్ లో ఈద్ పండుగ, రంజాన్ ఆ టైంలో పర్ఫామ్ చేస్తారంట దీన్ని. అలాగే దమ్హాల్ డాన్స్ అనేది ఒక కశ్మీరీ ఏదైతే డ్రెస్ ఉంటుందో ఆ డ్రెస్ కి సంబంధించిన కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ
దమ్హల్ డాన్స్ అనేది ఉంటదండి. నెక్స్ట్ వన్ బాంద్ పంతర్. బాంద్ పంతర్ ఫోక్ డాన్స్ కి కశ్మీర్ లో ఒక ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. జనరల్ గా జానపద నృత్యాలు మనకి సాంగ్స్ తో కావచ్చు, ఏదైనా ఒక డిఫరెంట్ స్టెప్స్ తోటి సో వీటిని ప్రదర్శిస్తాం. కాకపోతే బాంద్ పంతర్ ఫోక్ డాన్స్ ఒక డ్రామా, ఒక ప్లే, ఏదైనా ఒక నాటకం లాంటి దాన్ని, ఒక కథని, ఒక స్టోరీని ఈ డాన్స్ ద్వారా చెప్తారంట బాంద్ పంతర్ అనే దాని ద్వారా. అండ్ నెక్స్ట్ వన్ బచ నాగా. సో బచ నాగ్మా అనేది ఏదైతే ఉందో, సో ఈ బచ నాగ్మా అనేది మనకి హార్వెస్టింగ్ సీజన్ ఉంటది చూసారా? సో హార్వెస్టింగ్ సీజన్ టైంలో దీన్ని పర్ఫార్మ్ చేస్తారంట బచ నాగ్మా అనే దాన్ని. ఈ ఈ బచ నాగ్మాలో 2 కైండ్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి హార్వెస్టింగ్ సీజన్‌లో మనకి సెలబ్రేట్ చేసుకుంటూ డాన్స్ చేస్తారు. ఇంకొకటి ఓన్లీ బాయ్స్ మాత్రమే ఈ డాన్స్‌ని పర్ఫార్మ్ చేస్తారంట. 6-7 మెంబర్స్ ఉంటారంట. వాళ్ళు మాత్రమే ఒక రోగా వచ్చి పర్ఫార్మ్ చేయడం జరుగుతది. సో ఫీమేల్స్ దీంట్లోకి మనకి పర్ఫార్మ్ చెయ్యరంట. ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాన్స్‌గా చెప్తున్నారు. అలాగే హఫీజా డాన్స్. ఈ హఫీజా డాన్స్‌కి సంబంధించి సాంతూర్ అనేది ఇన్‌స్ట్రుమెంట్ ఏదైతే ఉంటదో దాన్ని యూజ్ చేస్తారండి ఇక్కడ. అలాగే ఉయిగి నాచ్ అని చెప్పేసింది కశ్మీరీ పండిట్స్ వాళ్ళ యొక్క ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్‌లో దీన్ని పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఫీమేల్స్. హఫీజ్, ఉయిగి అండ్ బచ్‌నగ్మా, బాంద్ పంతర్, దమ్హల్, రాఫ్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో కశ్మీర్‌కి సంబంధించి ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్‌గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫోక్ డాన్సెస్‌ని ఇట్లా నేర్చుకుంటే గనక సో ఫస్ట్ నార్త్‌లో, తర్వాత సౌత్‌లో, తర్వాత నార్త్ ఈస్ట్‌లో మీకు ఈజీ అయిపోతది. ఒక టాపిక్ చూస్తేనే 1 వీక్‌లో మీకు కంప్లీట్ కూడా అయిపోతది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జీకే ఫోక్ డాన్సెస్‌కి సంబంధించి కశ్మీర్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇక్కడ రాయలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు జమ్మూ కాశ్మీర్‌కి ఉన్నారన్నమాట. సో ఒకసారి ఈరోజు కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ మనకి బుల్‌బుల్ ఫైట్ ఏదైతే ఉందో అస్సాంకి సంబంధించి పెటా రైజ్ చేసింది. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ 66థ్ గ్రామీ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ విమెన్ సీజే ఆఫ్ ఉత్తరాఖండ్ ఎవరైతే రీసెంట్‌గా అపాయింట్ అయ్యారో సో ఆమె గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రోల్స్ రాయ్స్ ఏదైతే ఉందో అది మనకి ఇండియాలో గార్డెన్ రీచ్ సంస్థతోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది మెరైన్ ఇంజిన్స్‌కి సంబంధించి. గోల్డ్ మెడల్ అనేది స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఈసారి మిల్కా సింగ్ గారికి, ఉషా గారికి ఇవ్వడం జరిగింది. ఉషా గారికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అనేది కూడా ఇచ్చారు. నాగేష్ ట్రోఫీలో కర్ణాటక విన్నర్‌గా ఆంధ్రప్రదేశ్ టీమ్ రన్నర్‌గా ఉందన్నమాట. బుక్ అండ్ ఆథర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన బుక్ ఏదైతే ఉంటదో దాన్ని చీఫ్ డిఫెన్స్ సర్వీస్ ఎవరైతే మనకి అనిల్ చౌహాన్ గారు ఉన్నారో ఆయన రీసెంట్‌గా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. జమ్మూ కాశ్మీర్‌కి $14 బిలియన్ అతి త్వరలో రిలీజ్ చేయనున్నట్టుగా మనకి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ఇన్ టర్మ్ బడ్జెట్ ద్వారా. అండ్ నెక్స్ట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేసాం. రాజస్థాన్‌కి అడ్వకేట్ జనరల్‌గా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారని. అలాగే విశాఖపట్నంలో మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ గారు ఇండియన్ నేవీ షిప్‌ని లాంచ్ చేయడం జరిగిందని. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్‌లో ఉండడం వల్ల ఈ స్కీమ్‌ని డిస్కస్ చేసాం. జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ ఏవైతే ఉంటాయో రాఫ్, దమ్హల్ అండ్ నెక్స్ట్ బజ్ నగ్మా ఇలాంటి డాన్సెస్ ఏవైతే ఉంటాయో హఫీజ్ కావచ్చు వీటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ సెక్షన్ అండి. థాంక్ యూ.